నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను సింపుల్గా మన ఇంట్లో కూర్చుని మొబైల్ నుంచి ఆర్ డెస్క్టాప్ నుంచి అయినా కూడా స్టోరీ బుక్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. దానికోసం మనం క్యాన్వా యాప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను ప్రీవియస్గా చేసిన స్టోరీ మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి, జస్ట్ ఐడియా కోసం అనమాట. ఓకేనా? ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయగానే ఇది ప్రీవియస్గా చేసిన స్టోరీ అనమాట. ఇలా పేజెస్ ఉంటాయి. 4 పేజెస్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఇలా టైటిల్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటుంటే ఏంటంటే మనకి పేజెస్ అన్నీ కూడా వస్తాయి. అది వీడియో ఫామ్లో కూడా మనం ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అంటే పేజెస్ ఫ్లిప్ అవుతున్నట్టు జస్ట్ బుక్ ఫామ్లో వస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఈ రకంగా వస్తుంది. పేజెస్ అనేది ఫ్లిప్ అయినట్టు కూడా మనకి ఇలా కనిపిస్తుంది. పేజెస్ అనేది మనం ఎలా అయితే బుక్లో పేజెస్ రొటేట్ చేస్తామో ఆ రకంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ రకంగా మనం బుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ప్లేస్లో ఏంటంటే మన కిడ్స్ ఇమేజెస్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా అట్రాక్టివ్గా కావాలంటే. లేదంటే మనం యానిమేటెడ్ వీడియోస్ అన్నా కూడా ఈ రకంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటి బుక్ క్రియేట్ చేసి మన కిడ్స్ బర్త్డేస్కి కానీ ఇంకెవరైనా బర్త్డే ఫంక్షన్స్కి కానీ ఇలాంటి బుక్స్ మనమే ఓన్గా క్రియేట్ చేసి వాళ్ళ పిక్చర్స్తో వాళ్ళకి ఏంటంటే గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటి వెబ్సైట్లో కూడా సెల్ చేసుకోవచ్చు అనమాట ఈ బుక్స్ ప్రిపేర్ చేసి. దానికోసం మనం ఏంటంటే మన దగ్గర ఏమైనా స్క్రిప్ట్ ఉన్నా కూడా పర్లేదు. స్క్రిప్ట్ లేకపోతే ఏంటంటే మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దానిలో చాట్ జీపీటీ సెలెక్ట్ చేసుకోండి. చాట్ జీపీటీ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ ఈ రకంగా వస్తుంది, వాట్ కెన్ ఐ హెల్ప్ విత్. మీరు ఏ రకంగా ఎంటర్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మెసేజ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనం ఏం ఎంటర్ చేయాలనుకుంటే అది ఎంటర్ చేయొచ్చు. నేనేం ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే గివ్ మీ ఏ షార్ట్ స్టోరీ ఫర్ కిడ్స్. ఎలాంటి స్టోరీ కావాలన్నా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ లిటిల్ ప్రిన్సెస్ ఇలా ఎంటర్ చేశాను. అప్పుడు మనకి ఏ రకంగా వస్తుందో ఇక్కడ చూడండి. లిటిల్ ప్రిన్సెస్కి సంబంధించి ఒక షార్ట్ స్టోరీ వచ్చింది చూడండి, ద లిటిల్ ప్రిన్సెస్ అండ్ ద మ్యాజిక్ టీ కప్ అనేది. ఓకేనా? ఇలా స్క్రోల్ చేస్తే ఏంటంటే ఇంకా మనకి మ్యాటర్ అనేది ఈ రకంగా వస్తూ ఉంటుంది. ఓకేనా? ద న్యూ కింగ్ ఆఫ్ మ్యాజిక్, ఈ రకంగా మనకి స్టోరీస్ వస్తూ ఉంటున్నాయి. మనం ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి స్టోరీ కనబడుతుంది. ఓకేనా? మనకి స్టోరీ బాగానే ఉంది ఓకే అనుకుంటే మనం ఏం చేయొచ్చు, దీన్ని ఈ రకంగా కాపీ చేయాలి. మనకి ఎక్కడి వరకు కావాలి అంటే అక్కడ వరకు జస్ట్ మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్లో మనం ఆ స్టోరీని ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు పేస్ట్ చేయాలి. ఓకేనా? నోట్ ప్యాడ్లో కూడా స్టోరీ అంతా కూడా పేస్ట్ అయిపోయింది. మనం దీన్ని యానిమేటెడ్ స్టోరీని చేయడానికి మనకి ఒక యాప్ కావాలి. ఆ యాప్ ఏంటంటే క్యాన్వా యాప్. మీకు క్యాన్వా యాప్ ఆల్రెడీ మొబైల్లో కానీ డెస్క్టాప్లో ఉంటే కానీ క్యాన్వా యాప్ ఓపెన్ చేయండి. లేదు అంటే కనుక మీరు క్యాన్వా యాప్ అనేది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ హోమ్ పేజీలోకి వెళ్ళండి. హోమ్ పేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయితే మీకు ఇక్కడ సెర్చ్ చేయండి, పైన స్టోరీ బుక్ అని ఎంటర్ చేయండి. స్టోరీ బుక్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. క్రియేట్ ఏ బ్లాంక్ స్టోరీ బుక్ అని ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఓపెన్ అవుతాం మనకు కనబడుతుంది చూడండి. ఓకేనా? ఓపెన్ అయిందా? ఇక్కడ పేజెస్ కూడా కనపడతాయి. ఫస్ట్ పేజ్ ఇది యాడ్ పేజ్ అని ఉంటే అంత క్లిక్ చేస్తే కనుక ఇంకో పేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫస్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు కలర్స్ కనబడుతున్నాయా, దాని మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కలర్ కావాలి అనుకోండి, ఈ సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ అంతా కూడా ఆ కలర్లోకి అయిపోతుంది. ఓకేనా? ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ గ్రేడియంట్స్ అని ఉన్నాయి కదా, ఈ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనకి ఏ కలర్ కావాలి అంటే మనం ఆ కలర్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ బాగానే ఉంది అంటే మనం ఈ కలర్ అనేది ఉంచుకోవచ్చు. ఉంచుకుని యాడ్ పేజ్ ఉంది కదా, యాడ్ పేజీలో కొడితే సేమ్ కలర్ అనేది ఆ పేజీకి కూడా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 పేజెస్ చేద్దాం అనుకుంటున్నారు, 3 పేజ్ ఇలా 4 పేజెస్ వచ్చినాయా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి కలర్ అనేది సెట్ చేసేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మీకు పక్కన ఎలిమెంట్స్ ఆప్షన్ ఉంది కదా, ఎలిమెంట్స్ ఆప్షన్లో మీరు ఏం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫ్రేమ్స్ అని ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ వచ్చినాయా.
ఈ ఫ్రేమ్స్ ఓకే నాకు అనుకుంటే ఈ ఫ్రేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్స్ కాదు, ఇంకా నాకు అట్రాక్టివ్గా ఫ్రేమ్స్ కావాలి అనుకున్నారనుకోండి, మీరేం చేస్తారు, బ్లాబ్స్ అని ఎంటర్ చేయండి. BLOBS బ్లాబ్స్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారా? ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాబ్స్ వచ్చినాయా? ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, ఇది ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్లేస్లోకి వస్తుంది. మనకి ఇది ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సైజ్ అనేది మనం ఇలా డ్రాగ్ ఆన్ చేసుకోవచ్చు. అప్పుడు ఇది పెద్దదవుతుంది, ఇలా తగ్గిస్తే ఏంటంటే చిన్నదవుతుంది. ఓకేనా? ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వచ్చినాయి కదా బ్లాబ్స్. మనం ఒక్కొక్క పేజీకి ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు, మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. ఫస్ట్ పేజీ ఇది పెట్టుకుందాం కదా, సెకండ్ పేజీకి ఇది బాగుంది అనుకుంటే మనం ఇది సెకండ్ పేజీకి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇలా స్క్రోల్ డౌన్ చేసి దీన్ని ఎక్కడికి పెట్టుకోవచ్చు, మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మనం దీన్ని ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ థర్డ్ పేజీకి వేరేది పెట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, ఇది కావాలనుకోండి, ఇది తీసుకోండి. ఇది తీసుకుని ఇలా డ్రాగ్ ఆన్ చేసుకోండి. డ్రాగ్ ఆన్ చేసుకుని ఏ పేజీకి కావాలంటే ఆ పేజీకి పెట్టుకోండి. సైజ్ ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, మీరు ఈ రకంగా సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోర్త్ పేజ్ ఉంది కదా, ఫోర్త్ పేజీలో కూడా మనం ఈ రకంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇది ఎక్కడ కావాలంటే అక్కడికి ఈ రకంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్టోరీ ఒకసారి ఓపెన్ చేద్దాం. స్టోరీ మనకి దేనికి రిలేటెడ్గా వచ్చింది, లిటిల్ ప్రిన్సెస్ అండ్ ద మ్యాజిక్ టీ కప్ అని వచ్చింది కదా. మనం క్యాన్వా యాప్ ఓపెన్ చేసి ఏం చేద్దాం, లిటిల్ ప్రిన్సెస్ ఇమేజెస్ తీసుకుందాం. ఇక్కడ బ్లాబ్స్ ప్లేస్లో బ్లాబ్స్ తీసేసి ఇక్కడ లిటిల్ ప్రిన్సెస్ అని ఎంటర్ చేయండి. లిటిల్ ప్రిన్సెస్ అని ఎంటర్ చేయండి. ఇప్పుడు లిటిల్ ప్రిన్సెస్కి ఇలా వచ్చినాయి కదా గ్రాఫిక్స్, ఇవన్నీ వచ్చినాయి కదా. వీటిలోంచి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐదర్ గ్రాఫిక్స్లోంచి కానీ ఫొటోస్లోంచి కానీ ఏటిల నుంచి అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏది బాగుంది అంటే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్స్లో ఇలా చాలా ఇమేజెస్ వచ్చినాయి కదా, నాకు ఇది బాగుంది అన్నాను అనుకోండి, ఈ ఇమేజ్ తీసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. దీన్ని సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఇలా డిక్రీజ్ చేసుకుని ఇక్కడ బాగుంది అనుకున్నాం అనుకోండి, ఇక్కడ పెట్టుకోండి. దీని యొక్క ట్రాన్స్పరెన్సీ తగ్గించాలి, కలర్ ఇంత అవసరం లేదు అనుకున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. పైన ట్రాన్స్పరెన్సీ ఉంది కదా 100, దీన్ని అలా డిక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనకి ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గుతుంది. అంటే ఇమేజ్ కలర్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసి పైన ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా డూప్లికేట్, దాని మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది 2 ఇమేజెస్ వస్తాయి. అప్పుడు మనం ఒకటి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇంకోటి కావాలంటే ఇక్కడ ఈ రకంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మనం ట్రాన్స్పరెన్సీ దీన్ని తగ్గించాలి అనుకున్నారనుకోండి, ఇలా డిక్రీజ్ చేస్తే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఈ రకంగా తగ్గుతుంది. దీన్ని కూడా ట్రాన్స్పరెన్సీ తగ్గించాలి అనుకున్నారనుకోండి, ఇలా డిక్రీజ్ చేసి మనం ట్రాన్స్పరెన్సీ అనేది మనకి ఎంత కావాలో, ఎంత లైట్గా కావాలో ఆ రకంగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ పేజీకి ఇలా పెట్టేసుకుందాం కదా, మనం ఇప్పుడు సెకండ్ పేజీ, థర్డ్ పేజీ, ఫోర్త్ పేజీలో కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ పేజీ తీసుకుని మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. లిటిల్ ప్రిన్సెస్ ఇందాక ఇది సెలెక్ట్ చేసుకుందాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఇది కావాలనుకోండి, సెకండ్ పేజీకి ఇది తీసుకోండి. ఇది తీసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు. సైజ్ ఈ రకంగా మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. చేసుకుని మళ్ళీ ట్రాన్స్పరెన్సీ తగ్గిద్దాం అనుకున్నారనుకోండి, ఇప్పుడు 100 ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 40 అలా ఇలా తగ్గించుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ థర్డ్ పేజీకి కూడా ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజెస్ కనపడుతున్నాయి కదా, మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మనకి ఏది అట్రాక్టివ్గా ఉంటుంది అనుకుంటే మనం దాన్ని మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీని సైజ్ తగ్గిద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ రకంగా సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. తగ్గించుకుని దీని యొక్క ట్రాన్స్పరెన్సీ కూడా తగ్గిద్దాం. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గింది కదా. ఇలా ఫోర్త్ పేజ్ ఉంది కదా, ఫోర్త్ పేజీలో కూడా మనకి ఇక్కడ పక్కన ఇమేజెస్ కనపడుతున్నాయి కదా. ఈ ఇమేజ్ బాగుంది అనుకున్నాను అనుకోండి, ఈ ఇమేజ్ కూడా తీసుకొచ్చి మనకి ఏ పేజీలో కావాలంటే ఆ పేజీలో ఈ రకంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పరెన్సీ తగ్గించాలనుకోండి, ఇక్కడ పైన క్లిక్ చేసి దీని యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఓకేనా? తగ్గించుకున్న తర్వాత మనకి ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది కదా, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇది మనం ఒక్కొక్క లైన్ కాపీ చేసుకుందాం. ద లిటిల్ ప్రిన్సెస్ అండ్ ద మ్యాజిక్ టీ కప్ అని ఉంది కదా, జస్ట్ ఇది కాపీ చేయండి. కాపీ చేసి మనది క్యాన్వా పేజ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ పేజీలోకి వెళ్దాం.
ఫస్ట్ పేజీలో ఇక్కడ హెడ్డింగ్ పెడదాం అనుకున్నాం అనుకోండి, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. మనం కాపీ చేసిన టెక్స్ట్ అనేది ఈ రకంగా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దీని సైజు మనం ఈ రకంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కనపడుతున్నాయా బోల్డ్ ఇటాలిక్ అని, బోల్డ్ పెట్టాను అనుకోండి, అది ఎలా మనకు కనపడుతుంది, మనకు కొంచెం పెద్దగా కనపడుతుంది. మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నాకు హెడ్డింగ్ ఇలా బాగుంది అనుకుంటే ఇలా ఉంచేసుకుని మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి సెకండ్ లైన్ కాపీ చేద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఏ గ్రాండ్ గోల్డెన్ కాస్టల్ దేర్ లివ్డ్ ఏ లిటిల్ ప్రిన్సెస్ నేమ్డ్ లిల్లీ. ఇక్కడ వరకు కాపీ చేద్దాం. కాపీ చేసి మళ్ళీ క్యాన్వాలోకి వెళ్ళి సెకండ్ పేజ్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ పేజీలో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దీని యొక్క సైజ్ ఉంది కదా, దీని యొక్క సైజ్ని మనం ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బాగానే ఉంది అంటే నాకు ఈ రకంగా పెట్టుకోవచ్చు. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి థర్డ్ లైన్ కాపీ చేద్దాం. ఇది కాపీ చేసామా, షీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎ ప్రిన్సెస్ కుడ్ ఎవర్, ఇది ఈ రకంగా కాపీ చేయండి. కాపీ చేసి క్యాన్వాలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దీని యొక్క సైజ్ అనేది మనం ఈ రకంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఎంతవరకు కావాలి అంటే సైజు అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకుని ఈ రకంగా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, మనకి ఇది బాగానే ఉంది అంటే మనం దీన్ని ఈ రకంగా లీవ్ చేసేసుకుని మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళండి. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి మనం వేరే లైన్ కాపీ చేయాలి అనుకుంటే నెక్స్ట్ లైన్ అనేది మనం కాపీ చేసుకోవచ్చు. ఇది కాపీ అయిపోయింది కదా, నెక్స్ట్ నేను లాస్ట్ లైన్ కాపీ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇది కాపీ చేసేయండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, క్యాన్వాలోకి వెళ్ళండి. క్యాన్వాలోకి వెళ్ళి ఇది ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత సైజ్ అనేది మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సైజ్ ఆప్షన్ కనబడుతుందా, దాని మీద ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఏమవుతుంది, మన సైజ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈ రకంగా అవుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా. ఇంకా నాకు పెద్దగా కావాలి అనుకున్నారనుకోండి, మీరేం చేస్తారు, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సైజ్ ఈ రకంగా డిక్రీజ్ చేయండి. లేదు నాకు పేజ్ సరిపోవట్లేదు అనుకుంటే ఇక్కడ సైజ్ అనేది ఈ రకంగా తగ్గించుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ బ్లాబ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాబ్స్లో కూడా మనం ఇమేజెస్ అనేవి పెట్టుకోవచ్చు. ఎలానో చూద్దాం. నోట్ ప్యాడ్ ఉంది కదా, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ లైన్ ఒకసారి కాపీ చేసుకోండి. కాపీ చేసి క్యాన్వా ఓపెన్ చేయండి. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇక్కడ యాప్స్ ఉంటాయి. యాప్స్లో మీరేం యాప్ సెలెక్ట్ చేసుకుంటారు, మ్యాజిక్ మీడియా అని ఎంటర్ చేయండి. MAGIC మ్యాజిక్ మీడియా అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వస్తుంది మ్యాజిక్ మీడియాలో. ఓకేనా, ఇక్కడ వచ్చింది కదా మ్యాజిక్ మీడియా అని, ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డిస్క్రైబ్ వాట్ డిడ్ యూ లైక్ టు క్రియేట్ అని ఉంది కదా, ఇందాక మనం కాపీ చేసింది ఏం చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. జనరేట్ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేది స్క్రోల్ అవుతూ వస్తుంది. మన ఇమేజ్ అనేది మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు బాగుంది అనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది దాన్ని తీసుకెళ్ళి ఇలా డ్రాగ్ ఆన్ చేస్తే మనం దీన్ని ఎక్కడ పెట్టుకోవచ్చు, మన బ్లాబ్ దగ్గర పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది బాగుంది అనుకుంటే ఇలా ఉంచేయవచ్చు. దీని సైజ్ మనం తగ్గించాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఈ రకంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ పేజీ సెకండ్ పేజీలోకి వెళ్ళాలి కదా, సెకండ్ పేజీలో ఏం చేస్తారు, మ్యాటర్ని కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ మ్యాజిక్ మీడియాలో గో బ్యాక్ ఉంది కదా, గో బ్యాక్ వెళ్ళండి. గో బ్యాక్ వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తారు, జనరేట్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇమేజెస్ అనేది మనకి జనరేట్ అవుతాయి. ఏ రకంగా జనరేట్ అవుతాయో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం.
ఇక జనరేట్ అవుతా కనపడుతుంది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇమేజెస్ వచ్చినాయి కదా, వీటిల్లో మనం ఏ ఇమేజ్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది బాగానే ఉందనుకుంటే దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దాన్ని ఇలా డ్రాగ్ ఆన్ చేసి మన బ్లాబ్లో పేస్ట్ చేసుకోవచ్చు. చేసుకుని దీనికి మనకి సెంటర్లో కావాలి అనుకుంటే ఈ రకంగా దీన్ని ఎక్కడ పెట్టుకుంటారు, సెంటర్లో పెట్టుకోండి. పెట్టుకుని మళ్ళీ థర్డ్ పేజ్కి వెళ్ళండి. థర్డ్ పేజీలో మ్యాటర్ ఉంది కదా, ఆ మ్యాటర్ని మొత్తాన్ని కాపీ చేయండి. గో బ్యాక్ ఉంది కదా, గో బ్యాక్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజెస్ ఏ రకంగా వస్తాయి మనం చూద్దాం. జనరేట్ అయ్యేందుకు ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. వన్స్ మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయినాక ఇలా వస్తుంది. ఇది బాగుంది అంటే దీన్ని ఇలా డ్రాగ్ ఆన్ చేసి మనం బ్లాబ్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. దీని యొక్క ట్రాన్స్పరెన్సీ కావాలంటే మనం ఏం చేయొచ్చు, ఇందాక చూపించినట్టు ట్రాన్స్పరెన్సీ అనేది ఇలా తగ్గించుకోవచ్చు. బ్లాబ్లో ఇమేజ్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువగా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ పేజ్కి వచ్చేసాం కదా, ఈ మ్యాటర్ ఉంది కదా, ఈ మ్యాటర్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని గో బ్యాక్ ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకేనా. పేస్ట్ చేసి మళ్ళీ ఏం చేయాలి, జనరేట్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఏ రకంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఓకేనా. ఎలా వచ్చింది కదా, ఇది బాగుంది అనుకుంటే మనం దీన్ని ఇలా డ్రాగ్ ఆన్ చేసి ఎక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. మ్యాటర్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. మనకి నేను మీకు శాంపిల్ కోసం ఇలా 4 పేజెస్ అనేది చూపించాను. మీరేంటంటే ఎన్ని పేజెస్ అన్నా కూడా ఈ రకంగా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా తయారు చేసిన తర్వాత మనకు కావాల్సిన పేజెస్ అనేది లాస్ట్లో మనకి షేర్ ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ఆ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా డ్రాగ్ ఆన్ చేయండి. డ్రాగ్ ఆన్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సీ ఆల్ ఉంది కదా, సీ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డ్రాగ్ ఆన్ చేస్తే మనకి ఏమని కనపడుతుంది, లాస్ట్లో డిజైన్ ఉన్న చోట సింపుల్ బుక్లెట్ ఫ్లిప్ అని ఉంది కదా, జస్ట్ దాని మీద ఇలా క్లిక్ చేయండి. ఆల్ పేజెస్ అని వస్తాయి. అన్ని పేజెస్కి కావాలా అని అడుగుతుంది. 4 పేజెస్కి కావాలనుకుంటే జస్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. మన డిజైన్ అనేది ఈ రకంగా ప్రిపేర్ అవుతుంది. చూడండి, ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అని వచ్చింది కదా, అక్కడ వ్యూ ఇన్ సింపుల్ బుక్లెట్ ఫ్లిప్ ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. అది మనకి ఎలా బుక్లెట్ ఫామ్లో వస్తుందో చూద్దాం. ఇదేంటంటే థర్డ్ పార్టీ వెబ్సైట్ అనమాట. లోడ్ అవుతుంది చూడండి. లోడ్ అయిన తర్వాత అకౌంట్ లాగిన్ అని వస్తుంది. దీనికి మనం మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి మన అకౌంట్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్స్లో ఏ అకౌంట్ అయినా కూడా ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ రకంగా మనకి పేజ్ వస్తుంది. ఈ రకంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది కదా, పేజ్ ఓపెన్ తర్వాత ఇలా రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది కదా, రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రిపేరింగ్ యువర్ క్యాన్వా డిజైన్ వస్తుంది. మన డిజైన్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. ఈ రకంగా మనకి కనపడుతూ ఉంటుంది. బుక్ ఇలా స్క్రోల్ అవుతున్నట్టు కనపడుతుందా, ఇక్కడ ఈ రకంగా కనపడుతుంది. మనకి ఏది కావాలి అనేసి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ కన్వర్ట్ అని ఉందా, కన్వర్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా బుక్ అనేది మనకి ఫ్లిప్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. మొత్తం ప్రిపేర్ అయ్యి మనకు వస్తుంది. ఏ రకంగా వస్తుందో అనేది చూద్దాం. ఓకేనా. ప్రివ్యూ వస్తుంది చూడండి, ఇక్కడ ఎలా ప్రిపేర్ అయిందో మనం తయారు చేసింది ఇక్కడ కనపడుతుంది కదా. ఇది ఫస్ట్ పేజ్ అనమాట. మనం స్క్రీన్ ఈ రకంగా పెద్ద చేసుకుని చూసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ పేజ్ ఈ రకంగా వచ్చింది. నెక్స్ట్ చూసారా, మనకి ఫ్లిప్ అయినట్టుగా కనపడుతుంది. ఓకేనా. ఈ రకంగా మనది ఎలా ప్రిపేర్ అయిందా ఏంటనేది చూసుకోవచ్చు. మొత్తం మనం చూసుకున్న తర్వాత ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకున్న బుక్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అది మనం క్యాన్వాలో ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. దానికోసం మనం క్యాన్వా యాప్ ఉంది కదా, ఒకసారి క్యాన్వా యాప్ ఓపెన్ చేద్దాం. క్యాన్వా యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ కనబడిందా, జస్ట్ ఆ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పీడిఎఫ్ ప్రింట్, మనకి పీడిఎఫ్ ప్రింటే కదా కావాల్సింది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేజెస్ 1 to 4 అని ఉంది కదా, మనకి ఒకే పేజీ కావాలా, 2 పేజెస్ కావాలా, ఎన్ని పేజెస్ కావాలని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 పేజెస్ కావాలనుకోండి, అది మొత్తం సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే అదేంటి మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఏంటంటే మనం ప్రింట్అవుట్ తీపించుకుని
మనం మన ఎవరికన్నా కిడ్స్కి కానీ మన కిడ్స్కి కానీ గిఫ్ట్ బర్త్డేస్కి అట్లా గిఫ్ట్స్కి ఇవ్వచ్చు, లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా సెల్ చేయొచ్చు. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.